హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేనేజర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ అనమాట. సో ఇవి మీకు బాగా గుర్తుండాలంటే నేను ఒక డయాగ్రమాటిక్గా చెప్తాను, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ అంతే. ఓకే, సో ఇక్కడ మీరు ట్రయాంగిల్ చేసుకున్నారు కదా, దీంట్లో మనకి యాక్చువల్గా 3 టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అనేవి మనం మెయిన్గా చూస్తుంటాం అన్నట్టు. సో ఫస్ట్ ఏదైతే ఈ బేస్ ఉందో, ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ని, దీన్ని మనం ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ అనుకుందాం. ఓకే, ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్. దీంట్లో ఏదైతే మిడిల్ ఉందో దీన్ని మనం మిడిల్ మేనేజ్మెంట్ అంటాం. మిడిల్ మేనేజ్మెంట్. ఏదైతే ఈ టాప్ ఉందో దీన్ని టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటాం. టాప్ లెవెల్ మేనేజ్మెంట్. సో ఈ ఫస్ట్ లైన్ ఏంటి, మిడిల్ మేనేజ్మెంట్ ఏంటి, టాప్ లెవెల్ ఏంటి? సో ఈ మేనేజ్మెంట్స్ అనేవి మెయిన్గా 3 టైప్స్ అనుకున్నాం కదా. దీంట్లో అయితే ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ వస్తుంది అనమాట. ఒక ఆర్గనైజేషన్లో ఏదైతే ఒక కంపెనీలో ఏదైతే లోయెస్ట్ లెవెల్ ఆర్ బేసిక్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ అనమాట. ఓకే, ఫస్ట్ లైన్ ఈజ్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ in an organization. They also called as unit managers or department managers. For example, production supervisor in a manufacturing company, electrical supervisor in an office. Okay, వర్కర్స్ని వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అని సూపర్వైజ్ చేసే ఒక ఫస్ట్ లైన్ ఆర్ బేసిక్ మేనేజర్. ఈ మేనేజర్స్ని మనం ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ ఆర్ మేనేజర్స్ అంటాము. అండ్ మనం వాళ్ళని యూనిట్ మేనేజర్స్ ఆర్ డిపార్ట్మెంట్ మేనేజర్స్ అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మిడిల్ మేనేజ్మెంట్ ఆర్ మేనేజర్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ చూసినాం కదా. సో ఈ ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఇది ఫస్ట్ అనుకుంటే సెకండ్ లెవెల్లో ఏముంది, మిడిల్ మేనేజ్మెంట్ ఉంది. సో సెకండ్ ఏంటి, మిడిల్ మేనేజ్మెంట్. ఈ మిడిల్ మేనేజ్మెంట్ ఏంటంటే one more level after the first line managers or management. Okay, they have to perform dual functions, directing the lower level or first line managers as well as people under them as operating employee at their level. సో ఇప్పుడు ఏదైతే ఫస్ట్ లైన్ లైక్ సూపర్వైజ్ ద ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ అండ్ ద ఎంప్లాయీస్ అండర్ ద మిడిల్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ సూపర్విజన్స్ జరుగుతుంది అండర్ మిడిల్ మేనేజ్మెంట్లో. ఓకే, థర్డ్ ఏంటంటే టాప్ మేనేజ్మెంట్ ఆర్ మేనేజర్స్ అనమాట. మనం ఏమనుకున్నాం, ఫస్ట్ లెవెల్ ఏమో ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్, సెకండ్ లెవెల్ ఏమో మిడిల్ మేనేజ్మెంట్, అండ్ థర్డ్ అండ్ ఫైనల్ మేనేజ్మెంట్ ఈజ్ టాప్ మేనేజ్మెంట్ ఆర్ మేనేజర్స్. సో ఒక ఆర్గనైజేషన్లో ఏదైతే హయ్యెస్ట్ పొజిషన్ ఉందో అది టాప్ మేనేజ్మెంట్ అనమాట. లైక్ CEOs ఆర్ ప్రెసిడెంట్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ద కంపెనీ కమ్స్ అండర్ దిస్ టాప్ మేనేజ్మెంట్ ఆఫ్ టాప్ మేనేజర్స్. ఓకే, టాప్ మేనేజ్మెంట్ looks after the overall management, means first line managers and middle management people will get supervised by this level management. So టాప్ మేనేజ్మెంట్ ఆర్ మేనేజర్స్ అంటే ఏంటంటే ఈ ఏదైతే కింద ఇప్పుడు మనం మిడిల్ మేనేజ్మెంట్లో ఏమనుకున్నాం, మిడిల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ అండర్ ఉన్న ఎంప్లాయీస్ని చూసుకుంటారు అండ్ ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ని కూడా చూసుకుంటారు. సో సేమ్ అలానే ఈ టాప్ మేనేజ్మెంట్లో ఉన్న పీపుల్ ఈ ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ని అండ్ మిడిల్ మేనేజ్మెంట్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఓకే, దే కెన్ చేంజ్ ద పాలసీస్. సో టాప్ మేనేజ్మెంట్ first line managers and middle level management people will get supervised by this level management. These top management people are entitled as CEO, president and vice president. Okay, అంటే టాప్ మేనేజర్స్ అనమాట. ఇంకా నెక్స్ట్, సో ఇవైతే మెయిన్ 3 అండి. ఓకే, సో ఈ 3 మేనేజ్మెంట్స్ తర్వాత లైక్ ఇవేంటంటే హైరార్కీ బేస్ చేసుకుని ఉంటాయి అన్నమాట. అంటే ఎట్లా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీన్ని మనం ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ అన్నాం కదా.
మిడిల్ అండ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అన్న. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అండి నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు గుర్తుండిపోవడానికి. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఫోర్త్ చూసుకున్నట్లయితే ఫంక్షనల్ మేనేజ్మెంట్ ఆర్ మేనేజర్స్ అని ఉన్నారు. సో ఇదేంటంటే వీళ్ళు నాట్ బేస్డ్ ఆన్ ద హైరార్కికల్ లెవెల్ ఆర్ నథింగ్. ఓకే, దే విల్ అసైన్ టు స్పెసిఫిక్ వర్క్స్ అండ్ దే విల్ ఓన్లీ వర్క్ ఆన్ దట్ ఓన్లీ. ఓకే, దీస్ కైండ్ ఆఫ్ మేనేజర్స్ ఆర్ ఓన్లీ ఫంక్షనల్ or for specific management. They majorly worked as task related to a specified business work as production, marketing, finance, etc. like auditors. Okay, for example. Okay, they are classified based on the area of specialized activity. వాళ్ళు దేంట్లో అయితే స్పెషలైజ్డ్ ఉంటారో వాళ్ళని ఆ సర్టైన్ పని చేయడానికి మాత్రమే వాళ్ళని ఉపయోగిస్తారనమాట. దీనినే ఫంక్షన్ లెవెల్ మేనేజ్మెంట్ ఆర్ ఫంక్షన్ లెవెల్ మేనేజర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జనరల్ సో ఇదేంటంటే ఇప్పుడు ఒక కంపెనీకి ఇంకొక సబ్ కంపెనీ ఉందంటే దాన్ని సూపర్వైజ్ చేయడానికి కంపెనీ ఏం చేస్తుందంటే ఒక జనరల్ మేనేజర్ని ఆర్ జనరల్ మేనేజ్మెంట్ని అపాయింట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, దీస్ టైప్ ఆఫ్ మేనేజర్స్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఆపరేటింగ్ డివిజన్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ యాజ్ ప్రొడక్షన్, మార్కెటింగ్ ఆర్ ఫినాన్స్. ఇన్ ఏ స్మాల్ కంపెనీ దేర్ విల్ బీ వన్ జిఎం. ఒక చిన్న కంపెనీ అయితే ఓన్లీ ఒక జనరల్ మేనేజరే ఉంటారు. ఇఫ్ ఇన్ ఏ లార్జ్ కంపెనీ దేర్ విల్ బీ మెనీ జనరల్ మేనేజర్స్, ఈచ్ హ్యావ్ టు హ్యాండిల్ అండ్ ఇండిపెండెంట్ డివిజన్. ఓకే, ఇవి వీళ్ళు అందరూ అనమాట. ఇవి 5 టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అండ్ 5 టైప్స్ ఆఫ్ మేనేజర్స్. ఓకే, మీకు మేనేజ్మెంట్ ఏమని అడగరు, జస్ట్ బెటర్ ఫర్ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ నేను మేనేజ్మెంట్ అని రాశాను. సో ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేనేజర్స్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు టేక్ స్క్రీన్ షాట్ ప్లీజ్ క్లిక్ స్క్రీన్ షాట్. And subscribe the channel. If you motivating by getting views to the channel, I will upload more and more videos on the studies. Please do like and subscribe. We'll meet you in another video.